కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు సమావేశాలు ముగిసి 10 రోజులకు పైగా అయింది. వాస్తవంగా పార్లమెంటు సమావేశాలు ముగిసిన 2-3 రోజులకి సభని ప్రోరోగ్ ప్రోరోగ్ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తారు. ప్రోరోగ్ అంటే సభ సమావేశాల్ని ముగింపు చేయటం. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభ సమావేశాలకు సంబంధించి 3 పదాలు ఉంటాయి, టెర్మినాలజీ. ఒకటి సమన్, అంటే పలానా తేదీ నుంచి ఉభయ సభలు సమావేశాలు ప్రారంభం అవుతాయి అని నోటిఫికేషన్ రాష్ట్రపతి జారీ చేస్తారు. అంటే సభ సమన్ చేస్తున్నాం, సభలు ప్రారంభం అవుతాయి అని సమన్ చేస్తాడు. ఓ 15 రోజులు 20 రోజులు సభలు జరుగుతాయి. ఉదాహరణకి ఒక 20 రోజులు జరగాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయిస్తారు. 20 రోజులు అవ్వంగానే సభ సమావేశాలని స్పీకర్ నిరవధిక వాయిదా వేస్తాడు. నిరవధిక వాయిదా, ఇంగ్లీష్లో ఎడ్జర్న్ సైన్ డై అంటాం. నిరవధిక వాయిదా అంటే ఎడ్జర్న్ సైన్ డై అంటాం, రెండో పదం. ఈ ఎడ్జర్న్ సైన్ డై అయిన 2 రోజులకో 3 రోజులకో రాష్ట్రపతి తిరిగి ఉత్తర్వులు జారీ చేసి సభని ప్రోరోగ్ చేస్తారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న పదాలు. అయితే ఈసారి సభలో 2 వాయిదా పడి 10 రోజులు గడిచింది. అయినప్పటికీ రాష్ట్రపతి ప్రోరోగ్ చేయలేదు. కారణం ఏమిటి అని ఈరోజు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చింది, మీరు అందరూ కూడా చూసి ఉంటారు. కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేష్ కూడా దీని మీద వ్యాఖ్యానించాడు. ఏమిటి జైరాం రమేష్ కానీ కాంగ్రెస్ ప్రతినిధులు కానీ చెప్తున్నటువంటిది? సభని మళ్ళీ వెంటనే రాష్ట్రపతి దాకా వెళ్లకుండా ఎడ్జర్న్ సైన్ డై అయింది. ఎడ్జర్న్ సైన్ డై అయిన తర్వాత సభ సమావేశపరచాలంటే స్పీకర్ సరిపోతాడు. స్పీకర్ చేత సభను సమావేశపరిచి మళ్ళీ సమావేశాలు పెట్టి ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదింప చేసుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అమిత్ షా, హోంమంత్రి అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రోరోగ్ చేయలేదు, ప్రోరోగ్ చేయాలి వెంటనే అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రతినిధులు జైరాం రమేష్ వీళ్ళంతా కూడా ఇచ్చారు. అంటే వాస్తవంగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మన అందరికీ తెలుసు. ఆ బిల్లులు గతంలో ప్రవేశపెట్టినప్పుడు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ బిల్లు 2/3 మెజార్టీ లేక వీగిపోయింది. మొన్న జరిగినటువంటి సమావేశాల్లో ఆ బిల్లుని మళ్ళీ ప్రవేశపెడతారని చాలామంది భావించారు. ఎందుకంటే అప్పట్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయే నాటికి, మొన్న సభ సమావేశాలు జరిగే నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అనేక మంది బీజేపీ వైపు వచ్చారు. శివసేన సభ్యులు అనేక మంది బీజేపీ వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు అనేక మంది బీజేపీకి వచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ 2/3 మెజార్టీ రాలేదు. కాబట్టి మొన్న సమావేశాల్లో ఆ బిల్లులు ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి గారు వీళ్ళు ఏదో ఒక రకంగా దీన్ని ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ప్రోరోగ్ చేయకుండా ఇంకా ఎడ్జర్న్ సైన్ డైలోనే ఉంచారు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఏదేమైనా పార్లమెంట్ సమావేశాలు జరిగిన 2-3 రోజుల్లోనే ప్రోరోగ్ చేయాలి. చేయకపోవడం అనేది అంటే రూల్ ఏమీ లేదు రాజ్యాంగంలో, అది కరెక్ట్ కాదనమాట. సో బహుశా మరి ప్రోరోగ్ చేస్తారా, ఎడ్జర్న్ సైన్ డైగానే ఉంచి మళ్ళీ సమావేశాలని సభని 2 సభల్ని కూడా సమావేశపరిచి డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతారా, అది కొద్ది రోజుల్లో తెలిసేటటువంటి అవకాశం ఉంది. దీని వివరాలు, ప్రోరోగ్ అంటే వివరాలు తెలియటానికే ఈ వీడియో చేయటం అనేది జరిగింది. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.